వీళ్ళందరూ ఫిజిక్స్ అండ్ గ్రావిటీ గురించి మాట్లాడారు. ఇప్పుడు జపాన్ దాకా వెళ్తుంది సినిమా. ఫిజిక్స్ అండ్ గ్రావిటీ ఇప్పుడు వాళ్ళకు కూడా వెళ్ళి చెప్తారా మీ సోషల్ మీమ్స్ అండ్ ట్రోల్స్ తో? అక్కడ కూడా వెళ్ళి తెలుగు కమెంట్స్ రాస్తారా? మనకి జపాన్ ఎలాగో రాదు కదా జపనీస్ లాంగ్వేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే వెల్ ఎడ్యుకేటెడ్ కంట్రీయే జపాన్. అండ్ దే ఆర్ ఫార్వర్డ్ మూవింగ్. అండ్ వాళ్ళకి ఒక్కవేళ బాలకృష్ణ గారి టింట్ గనక అలవాటు అయింది అనుకో, ఇంకా జన్మ కుదలరు. ఇట్ ఈస్ లైక్ మనకి ఎలా ఉంటుందంటే తెలుగు వాళ్ళకి ఆవకాయ అంటే ఆ సీజన్ కోసం ఎంత వెయిట్ చేస్తామో, బాలకృష్ణ గారి నెక్స్ట్ రిలీజ్ కోసం ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అది ఒక టింట్. నిజమే. బాలకృష్ణ పేరు, ఆయన యాక్షన్ ఒక్కసారి టింట్ కి అలవాటు పడిన తర్వాత ఇంకా ఎన్ని సినిమాలు అక్కడ రిలీజ్ చేసినా వి డోంట్ వాంట్ దిస్, వి వాంట్ దాట్ అనే స్టేజ్ కి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారికి జపనీస్ ఫ్యాన్స్ మొదలవుతున్నారంటే ఆ కిక్ వేరుగా ఉంటుంది. డెఫినెట్లీ తెలుగు పర్సన్ లో ఆయనని తొక్కేద్దామని చెప్పినట్టు ట్రోల్స్, మీమ్స్ అన్ని చేసి సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసి అఖండ 2 రిలీజ్ చేస్తే ఈ రోజుకి నెట్ఫ్లిక్స్ లో జై బాలయ్య హ్యాష్ ట్యాగ్ లో వెళ్తుంది. మిగతా సోషల్ మీడియాస్ లో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి, దాని గురించి రాస్తున్నారు. సినిమా టికెట్లు కొనుక్కోవడానికి మాకు ఓపిక లేక మేము వెళ్ళలేదు, ఓటీటీలో చూసాం ఆ సినిమాని అని చెప్పి. అంత మర్యాదగా గారు సినిమాకి కూడా మనం చూసుకుంటే కనుక అక్కడ జనాలు ఐ వాజ్ వెరీ షాక్డ్. ఆన్లైన్ లో రాస్తా ఉన్నారు ఇదొక సినిమానా లిటరలీ అని. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అఖండ 2 పేరు ఎంత క్లియర్ గా తీసుకుంటున్నాను, మన శివశంకర్ వరప్రసాద్ గారి సినిమా గురించి కూడా జనాలు నాకు బానే ఉంది అనిపించింది. నేనే చెప్పా బానే ఉంది సినిమా అని, కానీ కొంతమందికి నచ్చలా ఆ సినిమా.